హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భవానీ మోషి వ్లాగ్స్. ఈరోజైతే నేను కోడిబల్ల అండ్ నిప్పట్ చేస్తున్నానండి. ఇప్పుడు చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీకు కారం ఎంత కావాలో అనేది చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక 6 to 7 అలా వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి అండ్ కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. డ్రై కోకోనట్ అయితే వేసుకుంటున్నానండి, ఒక 1/2 కప్పు. మళ్ళీ పప్పులు అయితే 1/2 కప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అంత సాఫ్ట్ లేకోకుండా ఇలా దరదరగా ఉండాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్ చిరోటి రవ్వ తీసుకుంటున్నాను. 1 కప్ చిరోటి రవ్వకి యాక్చువల్లీ 4 కప్స్ బియ్యం పిండి తీసుకోవాలండి. ఎప్పుడైనా అంతే, మీరు ఫ్రెష్గా చేసుకోవాలంటే బియ్యం పిండిని ఒక 4 to 5 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక వైట్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. అండ్ గ్రైండ్ చేసుకొని చేయండి. లైక్ స్టోర్లో తెచ్చి అప్పుడప్పటికే చేసుకోవద్దండి, పిండి అంత బాగుండదు. గ్రైండ్ చేసుకొని ఇలా చేస్తే ఫ్రెష్ బియ్యంతో చాలా బాగుంటుందండి. అండ్ ఇప్పుడైతే నేను 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. బియ్యం పిండి చెప్పాను కదండి, 4 కప్స్ వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో ఇలా బాగా వేయించుకోవాలి. మనం ఉప్మా రవ్వని ఎలా వేయించుకుంటామో సేమ్ అలానే ఇది కూడా చేసుకోవాలి. ఇంకా చల్లారాక అయితే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను 4 కప్స్ బియ్యంకి. అండ్ జీలకర్ర వేసుకోవాలి. మీకు ఈ జీలకర్ర వద్దంటే వాము వస్తుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర వేసుకుంటున్నాను, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా కొంతమంది అయితేనండి పిండిలోకి డైరెక్ట్గా ఆయిల్ అయితే వేడి చేసుకొని మిక్స్ చేసుకుంటారు. అలా చేసే కంటే మీరు ఇలా ట్రై చేయండి, మీకు ఎప్పుడు తెలుస్తుంది. క్రిస్పీ అనేది చాలా బాగా ఉంటుంది. అండ్ మీరు చేసేటప్పుడు ఓన్లీ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. లైక్ హై ఫ్లేమ్లో చేస్తే గిన పిండి అంతా లోపల అంతా సరిగ్గా కుక్ అవ్వదు అండ్ పిండి అలానే ఉంటుంది. కాబట్టి మీరు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి డీప్ ఫ్రై చేసేటప్పుడు. అండ్ ఇప్పుడైతే నేను గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెం వేసుకొని పిండి అయితే కలుపుకోవాలండి. సేమ్ మనం చపాతీని ఎలా మిక్స్ చేసుకుంటామో అలానే చేసుకోవాలి. చపాతీ అయితే కొద్దిగా సాఫ్ట్ ఉంటుంది, ఇది కొంచెం గట్టిగానే మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, కొంచెం చిన్న చిన్న బాల్స్ అయితే ఇలా చేసుకొని నేనైతే ఇప్పుడు కోడిబల్ల చేస్తున్నాను. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో అయితే చేసుకోవచ్చు. పిల్లలు ఉంటే గిన మినీ కోడిబల్ల అని వస్తుంది కదండి, అలా చేసుకోండి చిన్న చిన్నవి. సో వాళ్ళు కూడా ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, నేనైతే స్మాల్ సైజులో ఇలా చేసుకుంటున్నాను. అండ్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నిప్పట్టి ఎలా చేసుకోవాలని. ప్లేట్ పైన అయినా మనము ఇలా ప్రెస్ చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్ మీద కూడా మనం చేసుకోవచ్చు అండి. చాలా పలుసగా ఉండాలి పిండి అయితే నిప్పట్లకి. ఆయిల్ అయితే బాగా వేడయ్యాక ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నానండి. మీరు వేసేటప్పుడు ఒకటి వేసాక ఒక 2 minutes తర్వాత ఇంకొకటి వేసుకోవాలి. వెంటనే వేసుకోవద్దు నిప్పట్లకు మాత్రము. చూడండి, డీప్ ఫ్రై చేశాక ఇలా ఉన్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే నేను కోడిబల్ల వేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ట్రిప్కి ఇలా వెళ్తారు కదండి, అవుట్ ఆఫ్ స్టేషన్స్కి, అలాంటి ప్లేసెస్కి అంతా మనం బయట బై చేసే కంటే ఇంట్లోనే ఒక రోజు ఫ్రీ చేసుకుంటూ ఇలాంటివి చేస్తే కన్నా చాలా బాగుంటుంది. ఇంకా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.